జేసవ్ రైడర్స్ లంగ పని చేసి లక్షలు సంపాదించడం కంటే, దొంగతనం చేసి దోచుకోవడం కంటే, ఏ పని చేయకుండా తిని తిరగడం కంటే, మన సొంత భూమిలో మనం వ్యవసాయం చేసి 6 నెలలు కష్టపడ్డ చేతులతోటి లాస్ట్‌లో వచ్చే ఫలితాన్ని మన చేతులతోటి తీసుకుంటే, ఆ సంతోషము, ఆ సాటిస్ఫాక్షన్, ఆ ఫీలింగే వేరే ఉంటది. అయితే జనాలు అనుకోవచ్చు, నువ్వెందుకు తీయడం, తీసేవాళ్ళు ఉంటారు కదా అని. రీల్ మొత్తం చూడండి, 2 మంచి రీజన్లు చెప్తా. రీజన్ నెంబర్ 1, పత్తి తీయడం సీజన్ అందరూ ఒకేసారి స్టార్ట్ చేస్తారు కాబట్టి మనుషులు దొరకరు. మనుషులు దొరకక పంట అయితే ఇట్లా నేలపాలు అవుతుంది. ఏ రైతు కూడా తన పంట నేలపాలు కావాలని కోరుకోడు. రీజన్ నెంబర్ 2, ఈ పర్సన్ కి చూడండి, ఇతని రైట్ హ్యాండ్ మాత్రమే సరిగా పనిచేస్తుంది. లెఫ్ట్ హ్యాండ్ లో కొన్ని వేళ్ళు పనిచేయవు. అండ్ కుడి కన్ను మాత్రమే సరిగా కనిపిస్తుంది, ఎడమ కన్ను సరిగా కనిపించదు. అయినా కూడా పత్తి తీయడానికి వచ్చిండు. అండ్ ఈ పర్సన్ కి చూడండి, ఇతని వయసు కూడా దాదాపు 50 సంవత్సరాల పైనే ఉంటది. అయినా కూడా అంత ఎండలో పత్తి తీయడానికి వచ్చిండు, అంత కష్టపడుతున్నాడు. నెక్స్ట్ ఈ అవ్వకి చూడండి, ఈమె వయసు కూడా దాదాపు 50 సంవత్సరాల పైనే ఉంటది. అయినా కూడా ఆమె పత్తి తీయడానికి వచ్చింది. అండ్ వీళ్ళందరూ 50 సంవత్సరాల పైన ఉన్న వాళ్ళే. వృద్ధులే అంత కష్టపడితే మనం యువకులం మనం ఎంత కష్టపడాలి? ఒక మనిషికి ఇజ్జత్ అంటే ఒంటి మీద బట్టలు ఉండడు కాదు, మన పేరు పక్కన ఒక వృత్తి ఉండాలి, మన పేరు పక్కన ఒక పని ఉండాలి, సమాజంలో మనకంటూ ఒక గుర్తింపు ఉండాలి. పని చేయడానికి సిగ్గుపడకండి, ఏ పని చేయకుండా ఉండడానికి సిగ్గుపడండి. వీడియో నచ్చితే లైక్ కొట్టు, గేమ్ రైడర్ 06 ఫాలో కొట్టు, నచ్చకపోతే లైట్ తీసుకో. జై జవాన్ జై కిసాన్.